రామ్టాక్కి తిరిగి స్వాగతం. నిన్న ఢిల్లీలో ఓ బల ప్రదర్శన జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ. అసలు అది పెట్టడమే నెగటివ్ యాంగిల్లో పెట్టినటువంటి పార్టీ. ఏదో సుప్రీంకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యల మీద నిరసనగా పెట్టినటువంటి పార్టీ 23 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉంటే జనం ట్రాక్షన్ రాకపోతే ఒక పథకం ప్రకారంగా నిన్నటి ప్రోగ్రామ్ని డివైడ్ చేశారు. యాక్చువల్గా చాలామంది అన్నా హజారేకి దీన్ని రిఫరెన్స్ ఇస్తున్నారు. అన్నా హజారేకి దీనికి ఎక్కడా పోలిక లేదండి. అది స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఉద్యమం. అది ప్రతి వాళ్ళ గుండె చప్పుడు. అది ప్రతి నగరంలో ప్రతి వీధిలో కూడా అన్నా హజారే ఉద్యమం కోసం తహతహలాడినాయి హృదయాలు. ఇవాళ ఇది ఎక్కడుందండి? 23 రోజులు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే నిజంగా అటువంటి మూమెంట్ ఇది అయ్యుంటే అసలు ఇప్పటికి వీధులన్నీ జనంతో ఉప్పొంగిపోయాయి. అలా కాలేదే. నిన్న ఇది చేయటానికి కూడా ఎంత వీళ్ళు ముందుగా ప్లాన్ చేసుకొని, అసలు స్వచ్ఛందం కాదండి ఇది. అన్ని రకాల చూస్తున్నాం కదా, నిన్న వచ్చిన వాళ్ళని బట్టే మనకు అర్థమవుతుంది కదా ఎవరు వస్తున్నారు ఏంటి అనేది. దీనికి అసలు సూత్రధారి ఎవరు? యోగేంద్ర యాదవ్. ఆయన నిరంతర ఆందోళన జీవి, అరాచకవాది. అవును, అరాచకవాదే. ఎందుకో చెప్తా. ఫార్మర్స్ యాజిటేషన్, షహీన్బాగ్ యాజిటేషన్ ఒకటి కాదు. ఎక్కడ పోరాటాలు ఉంటే వీధి పోరాటాలు అక్కడ ఉంటాడు ఆయన. మరి ఒక పార్టీ పెట్టాడు, స్వరాజ్య అభియాన్ అని అనుకుంటా. పేరు కూడా మర్చిపోయే స్థాయికి అది వెళ్ళిపోయింది. మరి ఆయన ఆ పార్టీ పెట్టి దాంట్లో మరి దాని ద్వారా పోటీ చేసి ఎక్కడైనా ఒక వార్డులోనన్నా గెలిచాడా? వార్డులో అసెంబ్లీ వదిలిపెట్టండి. అంటే ఎన్నికల ద్వారా గెలవలేనటువంటి ఆ పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్. ఆయన నమ్ముకున్నదేంటి? అధికారం ఎన్నికల ద్వారా కాదు, అధికారం వీధి పోరాటాల ద్వారా తీసుకొద్దాం. దీన్ని అరాచకవాదం కాక ఏమంటారు? ఇంకెవరు వచ్చారు నిన్న? చంద్రశేఖర్ ఆజాద్, అట్లానే ఇంకా చాలామంది, ప్రకాష్ రాజ్ ఎక్కడ ఆయన, తర్వాత డింపుల్ యాదవ్, సంజయ్ సింగ్, బృందాకరత్. జనాలకు దీనివల్ల ఆ యాజిటేషన్ మీద మంచి అభిప్రాయం రావట్లేదు. వీళ్ళందరూ దానికి చాలా అట్రాక్ట్ అయినటువంటి వాళ్ళు. అసలు నిన్న ఎక్కడో చూశాను నేను ట్విట్టర్లో, చాలామంది లీడర్సు చెప్తూ, దీనికి మద్దతు ఇచ్చే లీడర్సు వాళ్ళ పిల్లలందరూ అబ్రాడ్లో చదువుకుంటున్నారు. లండన్లోనో లేకపోతే అమెరికాలోనో ఎక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళెవరూ ఇక్కడ దీనివల్ల ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు కాదు. సరే, ఏది ఏమైనా కూడా ఎందుకంటున్నానంటే, ఇది ఒక ఎలైట్ మూమెంట్ లేకపోతే మోడీ వ్యతిరేక ఉద్యమం కింద కన్వర్ట్ చేయాలని చెప్పి తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది దేశంలో. ఎట్లయినా మోడీని దించాలి, ఎన్నికల ద్వారా దించలేకపోతున్నాం. మీరు అనొచ్చు సమస్య లేదా నీట్ది అనేది. ఖచ్చితంగా సమస్య ఉంది, దాని గురించి తర్వాత చెప్తాను నేను. కానీ ఇందుట్లో రాజకీయ కోణాన్ని ముందు ఇస్తున్నాను. ఎందుకనంటే రాజకీయ కోణం లేదనుకుంటే పొరపాటు. నిజంగా చెప్పాలంటే అన్నా హజారే దాంట్లో రాజకీయ కోణం లేదు. తర్వాత దాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఎన్కాష్ చేసుకున్నాడు. బట్ అన్నా హజారేకి ఎప్పుడు కూడా రాజకీయంగా దీన్ని అడ్డం పెట్టుకొని పోస్ట్ తీసుకోవాలనో లేకపోతే ఇంకోటో అట్లా లేదు. ఇది అట్లా కాదు. అట్లనే కాంగ్రెస్ ఉంది. ఇంకా అసలు అది పార్టీ ఏంటో నాకైతే అర్థం కాదు. అసలు వాళ్ళ టైంలో జరిగినన్ని ఎగ్జామినేషన్ లీకులు ఇంకెప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర జరగలే.
కానీ కన్వీనియంట్గా జనం మర్చిపోతారని వాళ్ళు అనుకుంటున్నారు. రాహుల్ గాంధీ దీనికి మద్దతు ఇచ్చే కొంది ఈ ఉద్యమం ఇంకా పలచబడిద్ది. హింస ద్వారా నడిపే ఏ ఉద్యమం కూడా అది శాశ్వతంగా నిలబడలేదు. ఇప్పుడు వద్దామండి, అసలు సమస్య ఏంటి? సమస్య నీట, సమస్య యూపీఎస్సీయా, సమస్య సిబిఎస్ఈయా? కానే కాదండి. సమస్య అల్లా మనలో వస్తున్న గ్రీడ్. తమ పిల్లలు దొంగచాటుగా సీటు కొట్టేయాలని కోరుకుంటున్నటువంటి గ్రీడ్. దీని ద్వారా అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి గ్రీడ్. దీని ద్వారా అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి గ్రీడ్. ఇవంటి కారణం. సమస్య ఇక్కడ ఉంది. ఎందుకంటే లీక్ చేసింది ఎవరండి? ప్రొఫెసర్ పివి కులకర్ణి ప్రధాన ముద్దాయి. ఎందుకని అయినా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ట్రాన్స్లేషన్ వింగ్లో మెంబర్ అయినా మరాఠా దానికి. ఆయన అడ్డం పెట్టుకుని ఆయన దేని చేశాడు? అప్పనంగా డబ్బులు సంపాదించుకుందామని. సరే, ఆయన దగ్గర నుంచి ఎవరు లబ్ధి పొందారు? ఫస్ట్ కోచింగ్ సెంటర్ వాళ్ళు. వాళ్ళ పాయింట్ ఏంటి? సేమ్ అప్పనంగా డబ్బులు సంపాదించాలని. సరే, అక్కడి నుంచి దాన్ని రాజకీయ కోణంలోకి తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని ఎందుకు అనుకున్నారు? ఏదో విధంగా మోడీని బలహీనపరచడానికి ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అనుకొని. అసలు నాకు అర్థం కాలేదు ఇప్పటికీ దీనికి సంబంధించిన చైన్ అంతా కూడా అద్భుతంగా సిబిఐ కనిపెట్టగలిగింది. 13 మందిని జైల్లో పెట్టారు. అయినా రాహుల్ గాంధీ ఏమంటాడు? నిందితులందరూ బయట తిరుగుతున్నారంటాడు. ఈయనకి ఎవరన్నా చెవిలో వచ్చి చెప్పారా ఎవరు నిందితులో వాళ్ళు బయట తిరుగుతున్నట్టు? అంటే అసలు ఆయన మాట ఇవాళ ఇవాళ చూడండి, ఇంతకుముందే ఒక ప్రకటన వచ్చింది. ఆయన అసలు రాజీనామా చేయాల్సింది ధర్మేంద్ర ప్రధాన్ కాదు, మోడీ. అసలు అదండి కుట్ర. కుట్ర అక్కడుంది. మోడీని పదవి నుంచి దించాలి. సాధ్యం కావట్లేదు ఎన్నికల ద్వారా. అసలు ఏంటి అని అంటే దీంట్లో సమస్య అంతా గ్రీడ్ అండి. దీన్ని రెండోది సమస్యలా పొలిటిసైజ్ చేయటం. అసలు దీన్ని మరి అంత గ్రీడ్ ఉన్న జనం ఉన్నప్పుడు అరికట్టడం సాధ్యమా? ఈరోజు పివి కులకర్ణి అండి, రేపొద్దున మరొకరు వస్తారు. మరి దీనికి ఇంకొకరు ఏం చెప్తున్నారు సొల్యూషను? అసలు దీనికంతా కారణం సెంట్రలైజేషన్. కొంతమంది మేధావులు కాబట్టి సెంట్రలైజేషన్ కాదు. మరి ఏంటయ్యా సొల్యూషను? రాష్ట్రాలకు వదిలిపెడదామా? మళ్ళా రాష్ట్రాలకు వదిలిపెడితే ఇంతకన్నా దరిద్రంగా తయారవుతుంది. స్వార్థపరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది టోటల్గా. ఇప్పుడేంటంటే లోపాలు ఉన్నాయి. ఎంతో కష్టపడి అసలు ఎక్కడైనా ఉందండి చరిత్రలో ఐఏఎఫ్ను పెట్టి పేపర్లు పంపించడం? మరి దీనికి ఆల్టర్నేటివ్ అయ్యో ఐఏఎఫ్ను పెట్టారని మాట్లాడుతున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఆల్టర్నేటివ్ చెప్పట్లే ఎవరు. డీసెంట్రలైజ్ చేయమంటారు. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? రాష్ట్రాలకు అధికారాలకు ఇవ్వటం. తమిళనాడుకి ఇచ్చారనుకోండి, అమ్మేసుకుంటారు సీట్లని. అసలు కారణం ఏంటి? ఎంబీబీఎస్ అనేది చాలా ప్రతి వాళ్ళకి అది చాలా ప్రెస్టీజియస్ ప్రివిలేజ్డ్. మరి ఇవాళ నువ్వు దీంట్లోనే సంస్కరణలు తీసుకురమ్మని అడగటంలో కొంత అర్థం ఉంది తప్పితే అసలు దీన్ని మళ్ళీ డీసెంట్రలైజ్ చేసి రాష్ట్రాలకు అప్పచెప్పటం అంటే అంతకన్నా బుద్ధిమాలిన పని ఇంకోటి ఉండదు. ఖచ్చితంగా సంస్కరణలు కావాలి. ఖచ్చితంగా. ఎందుకంటే మనకేదండి ఎక్కడ జరగట్లేదు చెప్పండి. యూపీలో పోలీస్ కానిస్టేబుల్స్ దాని మీద జరిగింది. మరి ఆదిత్యనాథ్ సంగతి తెలిసిందే కదా, దేన్ని టాలరేట్ చేయడు, కాల్చి పారేస్తాడు అవసరమైతే. అటువంటి చోట జరిగింది. ఎందుకంటే గ్రీడ్ని ఆపలేమండి, చాలా కష్టమైన పని. సమాజమే అట్లా తయారవుతుంది ఇవాళ. అయినా దానికి ఆల్టర్నేటివ్ లేదు. మనం ఇంతకన్నా కఠినమైనటువంటి భద్రతా చర్యలతోనే జరపాలి దీన్ని. మరి సంస్కరణలు నేను
అది మేధావర్గం మరి ఏం సంస్కరణలు తీసుకొని వస్తాయో చూడాలి మనం. అయితే ఇప్పటికీ ఇంత జరుగుతున్నా కూడా సంస్కరణలు రావాలని కోరుకోవటం వారు దీన్ని రాజకీయంగా ప్రధానమంత్రి మోడీనే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం. వాళ్ళ హయాంలో ఎన్ని లీకులు జరిగినాయండి? అప్పుడు కనీసం విద్యామంత్రి కూడా రాజీనామా చేయలేదు కదా. నా పాయింట్ ఒకటే, అన్నా హజారేని పోల్చేవాళ్ళు ఎందుకు నాకు ఒక ఆన్సర్ చెప్పట్లా? ఎందుకు జనంలో దీనికి అన్నా హజారేకి వచ్చిన మద్దతు రావట్లేదు? మీరు చెప్పినట్టుగా నిజం కొంతమంది కొంతమంది మేధావులు యూట్యూబుల్లో ఎటువంటి రేషనలైజ్ చేస్తున్నారు. దీనికంతా వచ్చిన వాళ్ళు నీట్ ఎగ్జామినేషన్ అటెండ్ అయిన వాళ్ళు కాకపోవచ్చు, కానీ నిరుద్యోగం ఎక్కువ ఉంది కాబట్టి వస్తున్నారు. సమస్య ఏంటి? నువ్వు మాట్లాడేదేంటి? ఎగ్జామినేషన్ లీకులకు బాధితులు రావాలి కదా అక్కడికి. బృందాకరత్లను ప్రకాష్ రాజులు అక్కడికి వచ్చేది. వచ్చిన వాళ్ళు శాంతియుతంగా ఉండాలి కదా, ప్రపంచానికి తెలియజెప్పాలి కదా ఇది జరుగుతుందనేది. అంతేగాని ఉల్లంఘించి దీన్ని ఉల్లంఘించేసి దాటేసేసి గల్లీల్లో నుంచి పార్లమెంట్ లోపలికి వెళ్దామని ఏంటి అసలు మీ ఆలోచన? పోలీసు వాహనాలను ధ్వంసం చేస్తారా? పోలీసులు రాళ్ళు వేసేసి పోలీసుల్ని గాయపరుస్తారా? ఏమిటి అసలు? దీనికి ఇలా చేస్తే మీ ఉద్దేశం అన్నా హజారే మూమెంట్ లాగా మళ్ళీ తిరిగి అట్లా వస్తుంది అనుకుంటున్నారా? అన్నా హజారే మూమెంట్ ఆర్గానిక్ మూమెంట్. ఇవాళ వస్తున్నటువంటి మూమెంట్ ఇది బారోడ్ మూమెంట్. అందుకనే దీనికి రావట్లేదు, ఎప్పటికీ రాదు. మోడీ దీంట్లో రాజకీయ కోణం ఎప్పుడైతే ఉందో వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే రాజకీయ కోణం ఏంటంటే నేపాల్లో బంగ్లాదేశ్లో జరిగినట్టుగా వ్యవస్థలు టోటల్గా ఫెయిల్యూర్ అయినటువంటి దేశం కాదు మనది. పటిష్టమైన ప్రజాస్వామ్య దేశం, వ్యవస్థల మీద ఆధారపడి నడుస్తున్నటువంటి దేశం. లోపాలుంటూ ఉండొచ్చు. కొంతమంది మాట్లాడుతున్నారు అక్కడ నేపాల్ లాగా తయారు చేస్తాం. ఏంటి అసలు అది? ఈ పిచ్చి ప్రలాపనలేంటి? దీనికి ఈ రాజకీయ ప్రతిపక్ష పార్టీల మద్దతు ఏంటి? ఇంకా ఆయన ఉన్నాడు ఆ సీజే సోనం వాంగ్చుక్. మరి సోనం వాంగ్చుక్ విషయంలో ఒక్కటి నేను వ్యక్తిగతంగా అనేది ఏంటంటే, గవర్నమెంట్ లడక్ ఉద్యమంలో ఓవర్ యాక్షన్ చేసింది. అరెస్ట్ చేసి ఉండాల్సింది కాదు. సరైన కారణాలు ఉన్నట్లయితే ఎందుకు వదిలిపెట్టారు? కోర్టులో విచారణలో ఉన్నప్పుడు అంటే అది ఓవర్ యాక్షనే గవర్నమెంట్ది. నేను కాదంట్లా. ప్రభుత్వంలో వైఫల్యాలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. వ్యవస్థలో వైఫల్యాలు లేవంటే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ పరిష్కార మార్గం మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ కాదు. పరిష్కార మార్గం మాత్రం పోలీసుల మీద రాళ్లు రువ్వటం కాదు. చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి. ఈ రాజకీయ పార్టీల ద్వారా అయితే ఎప్పటికీ పరిష్కారాలు రావు. స్వతంత్రంగా వాళ్ళు విద్యార్థులు గనక వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. ఎప్పటికైనా వాళ్ళు అది రియలైజ్ అయితేనే వాళ్ళ ఉద్యమం కొంతమేరకైనా ఫలప్రదం అవుతుంది. అంతేగాని ఈ రాజకీయ పార్టీలను నమ్ముకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మునగటం కాకుండా వీళ్ళ విద్యార్థులను కూడా ముంచేస్తారు. ఏది ఏమైనా ఖచ్చితంగా విద్యా సంస్కరణలు రావాల్సిన అవసరం మాత్రం ఈ దేశంలో ఎంతైనా ఉంది. అప్పుడు ఇటువంటి వాళ్ళకి అవకాశమే ఉండదు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. ఇది ఈనాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.